నాట్యం భారతీయత అంటే ఏంటో చూపిస్తుంది. భారతీయులు ఎంత ప్రత్యేకమో చెబుతుంది. కమర్షియల్ ఫార్మాట్లో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ప్రవాహంలో నాట్యం ఒక ప్రత్యేకతని సొంతం చేసుకుంది. అందుకే ఈ టీం చాలా ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకమైన టీం ఇప్పుడు నాతో పాటు జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి రేవంత్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us సార్. హాయ్ కమల్ గారు, సంధ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఒక తెలుగు సినిమా ధోరణి చూస్తుంటే మనం కమర్షియల్ ఫార్మాట్లో ఉండే కథలు ఎక్కువగా చూస్తున్నాం. మనకి విశ్వనాథ్ గారి తర్వాత ఇలాంటి సబ్జెక్ట్స్ని చాలా తక్కువ మంది టచ్ చేశారు. అవి కూడా ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. కానీ నాట్యం టీజర్ చూసినా, నాట్యం పాటలు వింటున్నా మళ్ళీ మనకు అలాంటి వైబ్రేషన్స్ టచ్ అవుతున్నాయి. సో అసలు ఎక్కడ మొదలైంది ఈ ప్రయాణం? మీ మాటల్లో వెళ్ళాను. ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే ముందు నేను చిన్నప్పటి నుంచి నేను ఒక కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఈ సోషల్ మీడియా యూట్యూబ్ డెవలప్ అయినప్పుడు చాలామంది డైరెక్టర్స్ షార్ట్ ఫిల్మ్స్కి పిలిచారు. అప్పుడు రేవంత్ గారు అప్రోచ్ అయ్యారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్కి. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు కూడా నాట్యం. ఆ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మా ఇద్దరికి అర్థమైంది దట్ ఈ జనరేషన్కి కూడా క్లాసికల్ డాన్స్ మీద చాలా మర్యాద ఉంది, చాలా ప్రేమ ఉంది. సో వై నాట్ వి అటెంప్ట్ అ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ దట్. సో అలా మొదలైంది. అంటే ఒక కథ అనుకోవటం అంటూ మొదలెడితే అది సినిమాటిక్గా దాన్ని తయారు చేయడానికి చాలా ఆస్పెక్ట్స్ దానికి తోడవ్వాలి. అంటే ఒక పాయింట్ని మనం సినిమాగా చెప్పలేం. ఆ పాయింట్ చుట్టూ ఒక కథ ఉండాలి. ఆ కథలో ఆడియన్స్కి టచ్ అయ్యే ఎమోషన్స్ ఉండాలి, వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా కథ ఉండాలి. ఈ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది మీ మాటల్లో? యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ నా ఫస్ట్ మూవీ తీయాలి, సో ఎలాంటి మూవీ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఐ వాంట్ టు మేక్, అంటే ప్రతి డైరెక్టర్కి ఉంటుంది అనమాట, నా ఫస్ట్ మూవీ నిలిచిపోవాలి ఆర్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని. సో ఎక్కడో అప్పుడే అనుకున్నమాట, ఇలా లవ్, యాక్షన్, కామెడీ కాకుండా ఐ వాంట్ టు సెలెక్ట్ డిఫరెంట్ జోనర్. సో ఇప్పుడు కూడా మీరు క్లాసిక్ మూవీస్ ఏంటి అంటే యూ ఆల్వేస్ సే శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర్ ఇట్లాంటివి అంటాం. బట్ అది చాలా బాగుంటాయి అంటారు, కానీ ఇప్పుడు తీయలేము, అవి ఇప్పుడు వర్కౌట్ అవ్వవు అన్నట్టుగా దే టాక్. సో ఐ థాట్ దట్స్ ఎ వెరీ గుడ్ స్కోప్ ఫర్ యంగ్స్టర్స్, యంగ్ డైరెక్టర్స్ టు టేక్ దిస్ ఛాలెంజ్. అంటే అలాంటి కాన్సెప్ట్స్ తీసుకొని ఇప్పుడు ద వే ఆఫ్ ప్రజెంటేషన్, మోడర్న్ వే ఆఫ్ ప్రజెంటేషన్ చేస్తే ఇట్ విల్ స్టిల్ వర్క్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ హాలీవుడ్లో చూడండి, బ్యాట్మెన్ సినిమా 1985లో కూడా వచ్చింది. మళ్ళీ దాన్ని 2018లోని ద వే ఈ స్టైల్ తీస్తే అగైన్ ఇట్ వాజ్ బీన్ యాక్సెప్టెడ్. ఐ థాట్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు టేక్ ద ఛాలెంజ్ అని చెప్పి ఐ మేడ్ దిస్ మూవీ. ఆడియన్స్ మారారు కాబట్టి మేము ఇలాంటి సినిమాలు చేస్తున్నాం అనేది ఒక ఒపీనియన్. వాళ్ళు సరైన సినిమాలు చేస్తే మేము ఎప్పుడు ఆదరిస్తాం అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఒపీనియన్. ఈ రెండు ఒక దగ్గరికి చేరినప్పుడు ఒక మంచి సినిమా తయారైంది. నాట్యం విషయంలో అది జరిగిద్దని నేను నమ్ముతున్నాను. మీరేమంటారు? తప్పకుండా. అంటే నాట్యం అనే ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, దాని ఒక ట్రెడిషనల్ వాల్యూస్ తోటి ఒక సిస్టమ్ తోటి వస్తుంది. ట్రెడిషనల్ వాల్యూస్ లేకపోతే సినిమా ఆడుతుంది, అది కూడా ఆడుతుంది. మెయిన్ ఉండాల్సింది ఒక డైరెక్టర్కి ఇలాంటి ప్రత్యేకమైన ఒక కథని పట్టుకొని నేను ప్రజలకి చెప్తే బాగుంటుంది అని ఆయనలో ఒక మనసులో ఒక ఫస్ట్ ఒక చిన్న ఉనికి స్టార్ట్ అవ్వాలి. అది అక్కడ నుంచి మొదలై దాన్ని ఎంత బాగా చిత్రీకరిస్తారో ఆ టీం అన్నీ కుదరాలి. అప్పుడప్పుడు అన్నీ బాగుంటాయి, కానీ అప్పుడప్పుడు చిన్న రాళ్ళు వచ్చి యూ గెట్ స్పాయిల్డ్. సో అవన్నీ కుదిరి ముందుకెళ్ళాలి. సమ్హౌ ఇన్ దిస్ యాజ్ అ ఫ్యామిలీ, ఐ థింక్ నాట్యం ఫ్యామిలీ ఎవ్రీ వన్ కేమ్ టుగెదర్ లైక్ అందరం కలిసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ని ఇది బాగా చేయాలి అని అందరం చేసుకొని ఇవాల్టి వరకు కూడా, అంటే లాక్డౌన్ టైంలో కూడా ఏదో భయపడిపోయి ఏదో చేసేసి అనే కాకుండా ప్రతిరోజు దాన్ని కరెక్షన్, అంటే ఒక బ్యూటిఫుల్ ఒక చిత్రాన్ని మనం అందించాలి, అది కూడా థియేటర్లో అందించాలి అని ఇవాల్టికి కూడా అదే తపనతో ఉన్నాం కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సంధ్యారాజ్ గారు, అంటే సినిమాతో మీ జర్నీ మొదలైన తర్వాత ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాజ్ ఏ ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్గా మీ స్టామినా ఏంటో తెలుసు, మీ సర్కిల్ వేరు, మీ ప్రపంచం వేరు, కానీ సినిమా ప్రపంచం వేరు. ఈ వరల్డ్లో మీ జర్నీ ఎలా ఉంది? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. మా ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాసికల్ డాన్స్లో. పొద్దునుంచి సాయంత్రం డాన్స్ ఫ్లోర్లో ఉంటాము, మా గురుగారు చెప్పింది మాత్రమే చేస్తాము. అప్పుడప్పుడు రవీంద్ర భారతిలో శిల్పకళా వేదికలో ప్రోగ్రామ్స్ ఇస్తాము. బట్ సినిమా ఈజ్ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఒక గురు అండ్ స్టూడెంట్స్. ఎంతోమంది అకంప్లిష్డ్ ఆర్టిస్ట్
కలిసి వస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్, డిఫరెంట్ యాక్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, సో మెనీ చెప్తారు కదా 26 క్రాఫ్ట్స్ కలిసి వస్తేనే ఒక మూవీ వస్తుంది బయటికి. సో నా అదృష్టం, ఈ మూవీ వల్ల నేను ఇంకా చాలా నేర్చుకున్నాను. ఒక ప్రపంచం తెలిసింది, ఇంకా నేర్చుకోవాలని నా కోరిక. నిర్మాతగా, కొరియోగ్రాఫర్గా, ఒక మెయిన్ లీడ్ ఆర్టిస్ట్గా అంటే చాలా బాధ్యతలు షేర్ చేసుకున్నారు. అంటే జనరల్గా ఒక బాధ్యతని మోయటమే చాలా కష్టంగా ఉంటుంది సినిమా ప్రపంచంలో. సో ఇలాంటి బాధ్యతలు తీసుకున్నప్పుడు మీకు సపోర్ట్గా ఉంది ఎవరు? ఎలా ఈ జర్నీ కొనసాగి? డెఫినెట్గా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక మూవీలో తీసుకున్నానంటే దర్శకుడు సపోర్ట్ లేకపోతే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మార్నింగ్ వచ్చి కాస్ట్యూమ్స్ అందరిది చూడటం, బ్యాక్గ్రౌండ్లో ఏముంది, తర్వాత లాస్ట్ మినిట్లో క్యారవాన్కి వెళ్ళి మేకప్ వేసుకుని డైలాగ్స్ నేర్చుకుని ఐ యూస్ టు కమ్ టు ద సెట్. బట్ విదౌట్ హిస్ సపోర్ట్ ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్ ఆల్ దీస్. కావాలని కూడా ఐ డెంట్ స్టార్ట్ విత్ ఆల్ దిస్, జస్ట్ యాక్ట్రెస్ కింద చేద్దామని స్టార్ట్ అయ్యాను. బట్ ఆ జర్నీలో మెల్లిమెల్లిగా ఇది కూడా నేను చేస్తాను, ఎందుకంటే నాకు డాన్స్ ప్రపంచం తెలుసు, సో నేను కాస్ట్యూమ్స్ అంతా జెన్యున్గా చేస్తానని వెళ్ళి అడిగాను. సరే నువ్వే చేసుకో అన్నారు. అలాగే కోరియోగ్రఫీలో కూడా నాకు వచ్చి కదా నేను చేస్తాను. సో అలా మెల్లిగా తెలియకుండా ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను. మేబీ ఇది నాట్యం సినిమాలో జరిగింది, ఎందుకంటే కాస్ట్యూమ్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఐ మెట్ లాట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనర్స్. వాళ్ళకి ఇలా సాంగ్ ఉండాలి, ఇలాంటి కాస్ట్యూమ్ ఉండాలంటే వాళ్ళకంట బికాస్ ఆఫ్ క్లాసికల్ థింగ్స్ షీ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్, దట్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఫర్ డ్యాన్స్ ఆల్సో కొరియోగ్రాఫర్స్తో మాట్లాడడం అంటే ఐ వాంటెడ్ టు టిపికల్ క్లాసికల్ డ్యాన్స్, ఆ పని తనకి చాలా ఈజీ అవుతుంది. సో షీ హ్యావ్ నాలెడ్జ్ విత్ దట్. సో ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ వీటితో మాట్లాడితే ఐ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా అట్లా ఆ స్ట్రగుల్లో వి థాట్ ఇట్స్ బెటర్ వి డూ. అంటే మేబీ షార్ట్ ఫిల్మ్ చేసాం కదా నాట్యం, అక్కడ కూడా మేము ఇద్దరు కైండ్ ఆఫ్ వి డిడ్ టుగెదర్ ఆల్ ద షార్ట్ ఫిల్మ్. అట్లాంటి డివిజన్స్ ఉండవు కదా, లైక్ ముగ్గురు కూర్చొని మొత్తాన్ని చేసుకుంటారు. అక్కడ ఆ హైరార్కీ సెట్ అయ్యేసరికి దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ us to make this movie also. వేరే సబ్జెక్ట్ అయితే మేబీ నాకు అంత క్వాలిఫికేషన్ ఉండదేమో, కాస్ట్యూమ్స్ ప్రొడక్షన్. అదే అన్న చాలా ఆర్గానిక్గా జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అంటే ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ఫ్రమ్ ద డిసిప్లిన్ ఆఫ్ నాట్యం అండ్ అగైన్ షీఈ్ అ డాన్సర్. సో మీరు ఒక డాన్స్ రవీంద్ర ఎక్కడన్నా ఒక షోకి వెళ్తే మీరు వెనకాల గ్రీన్ రూమ్కి వెళ్తే వెనకాల మన అంటే ఒక డాన్సర్ వాళ్ళ చిన్నదైనా చినిగిపోయినా, వాళ్ళ ఏదైనా చిన్నది ఏదైనా పట్ట ఏదైనా ఉదున్నా కూడా వాళ్ళే హెల్ప్ చేసుకొని పరిగెట్టుకుంటూ చెమటలు వేసుకుంటూ తుడిచేసుకొని మళ్ళీ స్టేజ్ మీద వచ్చినప్పుడు నవ్వుకుంటూ అలా వస్తారు. దాట్ ఆమెకి ఆ డిసిప్లిన్ అక్కడ నుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ జరిగేటప్పుడు కూడా ఆమె ఇప్పుడు ఇవన్నీ చెప్పారు వీళ్ళు, అంటే వాళ్ళ హ్యూమిలిటీ అనుకోవాలి అది. బట్ అలా ఉండి కూడా చిరాకు పడవచ్చు, ఎప్పుడు సెట్లో ఎప్పుడు చిరాకు పడడం, లేకపోతే ఇదేంటి నాకు ఈ పని అనో, లేకపోతే లేదు ఇంకోళ్ళని పెట్టుకోవచ్చు కదా, నాకు ఇదేంటి నేను ఇందాకే వచ్చాను, ఇలాంటివి ఎప్పుడు లేవు. ఒక వెరీ వెరీ చైల్డ్ లైక్, ఒక వెరీ ఇన్నోసెంట్ ప్యూర్ సోల్ అంటారు కదా, అలాగా ప్రతిదీ ఆర్గానిక్గా చేసుకుంటూ బికాస్ ద డిసిప్లిన్ ఆఫ్ డాన్స్ ఐ థింక్ వచ్చిందేమో. అందుకే ఈ నాట్యం సినిమాకి ఐ థింక్ మొత్తం ఫిలాసఫీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మేకింగ్ ఆల్సో. కమల్లో డాన్సర్ని చూడటం మీకే సాధ్యమైంది. జనరల్గా ఏదైనా ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు డాన్సర్స్ని ఆర్టిస్ట్గా మార్చుదామని ట్రై చేస్తారు, అది ఈజీ. కానీ మీరు ఆర్టిస్ట్ని డాన్సర్ని చేశారు, అది నేను కాదండి, దర్శకుడు అండ్ కాస్టింగ్ డైరెక్టర్ సపోర్ట్ కూడా ఉండాలిగా. లేదు, నా సపోర్ట్ అస్సలు లేదనమాట. యాక్చువల్లీ హీ నోస్, సజెస్ట్ చేసినప్పుడు భయపడింది, ఎందుకంటే ఆమెకి యాక్టర్స్ గురించి అంత ఎక్కువ అవగాహన లేకపోవడం వలన. అంటే ఇది ఆ డైరెక్టర్ గారు అంటే హీ విల్ యాడ్ మోర్. బట్ కథ పూర్తయిన తర్వాత నేను కథను చూస్తున్నప్పుడు ఎట్లా చూస్తాను, క్యారెక్టర్ని చూస్తా, క్యారెక్టర్ పెర్ఫామ్ చేయాలండి. సందేహం ఎట్లా అంటే బేసిక్లీ హీజ్ ఎ గురు సన్, హీజ్ ఎ బెస్ట్ డాన్సర్ ఇన్ ద స్కూల్. మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఈ సినిమాలో నాకన్నా ఆయనే బెటర్ డాన్సర్ గా గుడ్ టీచర్, ఆమెనే నేర్పించింది. సో నాకు భయం అంటే మీరేం చేయాలో తనే చెప్తుంది, తనేం చేయాలో తనే చూసుకుంటుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే కమల్ గారు చాలా కష్టపడ్డారు. మోర్ దెన్ ఎనీ క్లాసికల్ డాన్సర్ హీ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ అనమాట. బికాజ్ 1 year నుంచి ప్రతి స్టెప్, ప్రతి భంగిమ ఆల్మోస్ట్ 1000 times ప్రాక్టీస్ చేసి ఉంటారు. అండ్ యాక్చువల్గా మేము చాలా ప్రాక్టీస్ చేసామండి 1 yearకి, కానీ లొకేషన్కి వెళ్ళేసరికి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్. మేము కూడా అజ్యూమ్ చేయలేదు అది. లేపాక్షిలో మొత్తం రాళ్ళ మధ్యలో ఈ అంటే 40 degrees
Yeah, మార్చిలో March చేశారు. లో. సో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసి చేశారని తెలిసింది. అండ్ లెగ్స్ కూడా అసలు ఇంపాసిబుల్ టు స్టాండ్ అన్నమాట, స్కిన్ పీల్ అయిపోతుంది. అక్కడ పర్మిషన్స్ లేవు, అంటే ఆబ్వియస్లీ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు మనం చెప్పులు కూడా వేసుకోవడానికి లేదు, అండ్ డాన్సర్స్ ఆల్సో వితౌట్ ఫుట్వేర్ చేయాలి. సో షార్ట్ ఒకటే చూస్తున్నారు మీరు, బట్ దాని వెనకాల జరిగిన ఈ ఏదైతే అంటే ఇంక్లూడింగ్ అవర్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి, కెమెరామెన్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్స్ ఎవరు ఉన్నారో, గంగాధర్ అని అంటే యూస్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ Yeah. అంటే My స్టూడెంట్. student. సో అతను ద వే దే ఇన్ అండ్ దట్ ఆ వేడిలో వాళ్ళు మాతో పాటు హెల్ప్ చేస్తూ అంటే మా గ్లోరీ కోసం అన్నట్టు అనిపిస్తుంది ఫైనలీ. సో రియలీ రియలీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. చాలామంది దర్శకులు చెప్పే మాట ఏంటంటే ఒక కథని బలంగా నమ్మితే ఆ కథే తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటుంది అంటారు. నాట్యం విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే. అవునండి. మీరు అంటే ఇప్పుడు ఒక డాన్సర్గా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. కెమెరా ముందు ఫేస్ చేస్తున్నప్పుడు అంటే కెమెరాని చూసి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ తేడా అనేది ఉంటుంది జనరల్గా. Yes. మనకి Yes. ఆడియన్స్ని ముందు ప్రజెంట్ చేయడానికి, కెమెరాని చూసి నటించడానికి అవును. మీరు ఎలా దాన్ని సాధన చేశారు? చాలా డిఫికల్ట్ అండి, బికాజ్ మనం రవీంద్ర భారతి శిల్పకళ వేదికలో చేసినప్పుడు 10 years సో మెనీ ఇయర్స్ నుంచి మా ట్రైనింగ్ ఏంటంటే గురుగారు ఎప్పుడు చెప్తారు, మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ ఆడియన్స్ లాస్ట్ రోలో ఉన్నారు, అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అంత పెద్దగా ఉండాలి, మీ మూవ్మెంట్స్ అంత పెద్దగా ఉంటే వాళ్ళ మనసుకి తగులుతుంది. కానీ ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంది, లెన్స్ ఇంకా దగ్గర ఉంటుంది, సో ఇంత కూడా ఐబ్రోస్ ఆర్ ఫేస్ మూవ్ అవుతే అది 100 times మల్టిప్లై అవుతుంది. సో కెమెరాకి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు స్టేజ్ మీద అంటే ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది, కొన్నిసార్లు కెమెరా ఇక్కడ ఉంటుంది, వేరే ప్లేసెస్లో ఉంటాయి. సో అదంతా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను, డెఫినెట్లీ విదౌట్ రేవంత్ గారుస్ హెల్ప్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ పాట రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది అంటే ఈ సాంగ్ ఎలా నేర్చుకున్నావు, నీకు క్లాసికల్ డాన్స్ రాదు కదా ఇది కదా, బట్ దే నాట్ అండర్స్టాండింగ్ దట్ ఒక క్లాసికల్ డాన్సర్ స్టేజ్ ప్రదర్శనలు ఇస్తున్న డాన్సర్ హూ డజంట్ హ్యావ్ అంటే రిహార్సల్స్ అనే ఒక ఐడియా లేదు, ఆమె కెమెరా ఎక్స్ప్రెషన్స్ని పట్టుకొని కెమెరా కోసమని ఆ పాజ్ ఇచ్చి మళ్ళీ ఒక 10 takes అయినా కూడా చేస్తూ షీ వాస్ పార్ట్ ఆఫ్ దట్. అది అంటే మనం అంటే ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, మనం ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా సంధ్య గారికి? డెఫినెట్లీ అండి, ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ డెఫినెట్లీ వీ డోంట్ హ్యావ్ యాజ్ డాన్సర్స్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ యాక్టర్ అండ్ యూ వుడ్ సే అ క్లాసికల్ డాన్సర్. So I would admire him a lot on the screen. He would also say, "Chudu, Kamal gar ichina expression chudu. It's not about the dance. Our screen presence ivvalani. Adi చూసి I tried to adapt." తారక్ టీజర్ని లాంచ్ చేసినప్పుడు నాట్యం గురించి ఒక ఇండస్ట్రీలో ఒక బజ్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ఉన్న కొంతమందికి కొంతవరకు వెళ్ళిన నాట్యం టీజర్ లాంచ్ తారక్ చేతుల మీద జరగగానే ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటి నాట్యం అనే ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తారక్ గారు కూడా కూచిపూడి డాన్సర్. సో ఎలాంటి డిస్కషన్స్ జరిగినాయి టీజర్ లాంచ్ అప్పుడు? ఏం డిస్కషన్ పెద్ద లేదండి, ఆయన పెద్ద మనసుతో చేశారు. హీ వాంటెడ్ టు ఎన్కరేజ్ మీ. ఐ థింక్ హీ సా ద ట్రైలర్ అండ్ టీజర్. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ జెన్యున్ ప్రాజెక్ట్. సో రియలీ పెద్ద మనసు అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ తోటి హీ డిడ్ ఇట్. సో వీ వెరీ గ్రేట్ఫుల్ దట్ తారక్ గారు లాంచ్ చేశారు. అండ్ బ్లెస్సింగ్స్ వల్ల మీరు చెప్పినట్టుగా చాలా మందికి రీచ్ అయింది. ఈరోజు బాలకృష్ణ గారు ఒక సాంగ్ లాంచ్ చేస్తారు, ఓం నమ శివాయ సాంగ్. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని ఆయన కోరుకున్నట్టు తెలిసింది. సో ఆ సాంగ్ గురించి, ఆ సాంగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ తన గురించి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ నుంచి? ఎందుకంటే నాట్యం అనే మాట వినగానే మనకి సంగీతం కూడా సైమల్టేనియస్గా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రెండు అంటే టూ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తేనే ఆ జర్నీ చాలా బాగుంటుంది. ఎలా ఉంది అంటే స్టార్టింగ్లో డైరెక్టర్ గారు అన్నారు లేపాక్షిలో మనం శివపార్వతి సాంగ్తో స్టార్ట్ చేద్దామని. సో అప్పుడు నేను సజెస్ట్ చేశాను, మన ఆదిశంకరాచార్య స్తోత్రం ఉంది, అర్ధనారీశ్వర స్తోత్రం, అది తీసుకుని ఇప్పుడు తెలుగు సినిమాకి అట్రాక్టివ్గా ఉండేలాగా ఒక సాంగ్ తయారు చేద్దామంటే అప్పుడు యాక్చువల్లీ శ్రవణ్ గారు ఇస్ రేవంత్స్ ఫ్రెండ్, సో హీ విల్ బి ఏబుల్ టు సే బెటర్.
యాజ్ ఎ సెడ్ శ్రవణ్ నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి ఫ్రెండ్, యాడ్స్ చేసాం, వర్క్ చేసాం. సో ఇట్స్ వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. అండ్ ఈ నాట్య మూవీ చేసినప్పుడు వీ హ్యావ్ వెరీ బిగ్ ఛాలెంజ్. వాట్ వీ థాట్ ఈస్ వీ వాంట్ టేక్ అ క్లాసికల్ సాంగ్స్, ట్రెడిషనల్ సాంగ్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా వీ డోంట్ వాట్ ఈస్ ఎనీ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్. ఐ వాంట్ ఈస్ ఆల్ ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తాను అవన్నీ వాడాలి. బట్ అవుట్పుట్ మాత్రం ఐ వాంటెడ్ మోర్ లైక్ సినిమాటిక్, కొంచెం డైనమిక్గా ఉండాలి. సో ఇట్స్ వెరీ టఫ్ ఛాలెంజ్. సో ఐ సెడ్ ఇలా ఉండాలి శ్రవణ్ అనగానే యాజ్ ఎ సెడ్ అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది కదండి, అంటే ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ఆల్ దోస్ నైస్ లిరిక్స్, నైస్ స్తోత్రమ్స్ అని. సో హీ అండర్స్టూడ్ అండ్ గివ్ అ నైస్ సాంగ్. అక్కడ మాకు కనెక్ట్ అయింది. కానీ అన్ని సాంగ్స్ కూడా హీ డిడ్ సేమ్ థింగ్. నిర్మాతగా ఒక లీడ్ రోల్ ప్లే చేసిన ఆర్టిస్ట్గా నాట్యం జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు కూడా రాబోతుంది. ఎలాంటి సాటిస్ఫాక్షన్, ఎలాంటి మూమెంట్లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు డెఫినెట్గా జస్ట్ ఒక భయం ఉంది. ఆబ్వియస్లీ జనాలకి నచ్చుతుందా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ కమల్ గారిని యాక్సెప్ట్ చేశారు. సో డెఫినెట్గా ఫర్ హిమ్ ఇట్స్ అ డెబ్యూ మూవీ ఫర్ మీ. సో ఆ భయంతో ఉన్నాము. కానీ టీజర్ చూసినా, సాంగ్ చూసినా మాకు ఒక డెబ్యూ ఆర్టిస్ట్ చేసినట్టయితే అనిపించలేదండి. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినట్టే అనిపించింది. ఓకే, డెబ్యూగా చేసిన అమ్మాయిలో ఉండే అంటే ఆ డిఫరెన్స్ ఏం తెలియలేదు. మేబీ అదే సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యింది అనిపిస్తుంది. మేబీ ఐ హోప్ సో. క్రెడిట్ షుడ్ గో టు హిమ్, మేబీ బికాజ్ ద క్లాసికల్ మై డాన్సర్స్ గురు గారు వెంపటి మాస్టర్ కి, అండ్ డెఫినెట్లీ హిమ్. అభినయం ఇస్ ద పార్ట్ ఆఫ్ ద అభినయం ఇస్ ద పార్ట్ ఆఫ్ ద క్లాసికల్ అంటారు కదండి. నాట్యం వాళ్ళకి నేర్చుకునేది మెయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. సో ఇట్ హెల్ప్ మీ అ లాట్ టు యాక్చువల్లీ ఇన్ ద మూవీ. అక్కడ అన్ని సింగిల్ టేక్లేదు సార్, ఇక్కడ మీరు చాలా టేక్స్ ఉంటాయి కదా. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అంటేనే ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది. అంటే మన డ్యాన్సే మన ఐడెంటిటీ. ఇప్పుడు మనకి మన ఐడెంటిటీ మనల్ని ఎలా గుర్తుపడతారు? కరెక్ట్. మనకున్న సంస్కృతి, సాంప్రదాయాలు, లేకపోతే ఇలాంటి నృత్యాలు వీటి ద్వారా గుర్తుపడతారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఆడియన్స్కి ఒక బెస్ట్ మెమరీగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And thank you to TV5 for this opportunity. థ్యాంక్ యూ మేడం. Thank you so much.